ఈ అపెండిసైటిస్ అనేది మనకు వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది సార్? పొట్టకి కుడివైపు కింద భాగంలో నొప్పి వస్తుందండి. దాంతో పాటు జ్వరం కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. వామిటింగ్స్ కూడా ఉంటాయి కొంతమందిలో. మీరు వెంటనే హాస్పిటల్కి వస్తే క్లినికల్గా ఎగ్జామిన్ చేసి తర్వాత స్కాన్ చేయించి కన్ఫర్మ్ చేసి అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో సర్జరీ చేస్తాం. ఈ అపెండిసైటిస్ వచ్చినప్పుడు సార్ మనం సర్జరీ చేసుకోవడం సార్, ఇంకా సర్జరీ ఒకటేనా మార్గం? అంటే మందులతో తగ్గించుకోవడం కుదరదా? మందులతో తగ్గించడం అన్నది కొంచెం రిస్క్. పెయిన్ వచ్చిన ఫస్ట్ 2 days లో అయితే మనం ఆపరేషన్ చేసేస్తాం వెంటనే. ఆ తర్వాత ఏమవుతుందంటే అది కాంప్లికేట్ అవుతుంది. అంటే అది పగలడం, దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల పక్కనున్న పేగులన్నీ దానికి వెళ్ళి అతుక్కుపోతాయి. అప్పుడు మనం ఆపరేషన్ చెయ్యం, మెడికల్ గా ట్రీట్ చేసి 6 వారాల తర్వాత ఆపరేషన్ చేస్తాం. కానీ ఎప్పుడు కాంప్లికేటెడ్ కండిషన్స్ లో కానీ ఎప్పటికన్నా ఆపరేషన్ చేయించుకోవాలి, లేదంటే మళ్ళీ వస్తుంది. ల్యాబ్ కోలిసిస్టెక్టమీ అంటే ఏంటి సార్? ల్యాబ్ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేసేయడం. గాల్ బ్లాడర్ అంటే తెలుగులో పిత్తాశయం అంటారు. ఈ గాల్ బ్లాడర్ అనే ఒక ఆర్గాన్ లో లివర్ కింద ఉంటది. అందులో స్టోన్స్ ఫామ్ అవుతాయి, రాళ్ళు. స్టోన్స్ ఉండడం వల్ల ఏంటంటే పేషెంట్ కి నొప్పి, వామిటింగ్స్ లాంటి సిమ్టమ్స్ వస్తాయండి. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మరి విజిట్ చేస్తే హాస్పిటల్ కి మేము క్లినికల్ గా చూసి స్కాన్ చేసి మేము. ఇది మందులతో తగ్గడం అనేది ఏమి ఉండదా సార్? ఓన్లీ సర్జరీ ఒకటేనా? వీళ్ళకి మందులతో తగ్గదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు అన్నవి మామూలుగా మందులతో దేంతో కూడా కరగవు. వచ్చింది అంటే ఆపరేషన్ చేయాల్సిందే, ఎప్పటికన్నా చేయాల్సిందే.